హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు ఫ్రైడే వచ్చేసి మినీ వ్లాగ్ చేశాను. లాస్ట్ 5 డేస్ నుంచి రోజు వర్షమే వస్తుంది కదా హైదరాబాద్లో. ఈరోజు అయితే పొద్దున్నే లేచి ముగ్గేసి వర్షం పడుకుంటే బాగుండు, చాలా బట్టలన్నీ ఉండిపోయినాయని బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను, కొన్ని హ్యాండ్ వాష్ చేశాను. ఇంకా ఈరోజు అయితేనా పని చేసుకుంటా పూజ అంతా లేట్ అయింది. 12:20కి తింటున్నా చపాతి, కొంచెం టీ ఉంటే మిగిలింటే అందులో డిప్ చేసుకొని తింటున్నా. తొందరగా చపాతి తిని మా బాబుగాడికి లంచ్ టైం అయింది, లంచ్ కట్టుకొని కిందికి దిగేశాను. మా ఆయన వస్తారు, లంచ్ ఇచ్చేసి పాపని తీసుకొచ్చేస్తారు. పాపకి ఆఫ్టర్నూన్ వరకే, ఇంకా బాబుకి లంచ్ ఇచ్చేసి వస్తారనమాట. ఇక్కడ వెయిట్ చేస్తాను మా ఆయన కోసము. తొందరగా దిగినప్పుడేమో రాడు, కొంచెం నాది 5 మినిట్స్ లేట్ అయితేనా వచ్చేసింటాడు. ఏవో చూడండి వస్తున్నాడు. వీడియో అయితే ఆన్ చేసి పెట్టాను, వీడియో తీస్తున్నానని ఇంకా ఏదో ఒకటి అంటాడు చూడండి. ఏంది కెమెరా పట్టుకొని ఉన్నావు అని ఒరుతాడు. ఇంకా బాబుకైతే లంచ్ ఇచ్చేసి మా ఆయన వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి ఒక చపాతీ తిన్నాను కదా, ఫుల్ ఆకలేస్తుంది. మబ్బులు అయితే వస్తున్నాయి, మళ్ళీ ఎక్కడ వర్షం వస్తుందో ఏమో. ఇంకా నేనైతే 12:30కి లంచ్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ లేదు కదా, ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా ఎక్కువ పని చేస్తేమో ఈ పూజ, బట్టలు, ఇల్లు క్లీనింగ్, అది ఫ్రైడే రోజు ఆడవాళ్ళకి ఎలాగైనా ఎక్కువ పని ఉంటుంది. భోంచేసారా అందరూ? మా ఇంట్లో ఈరోజు వైట్ రైస్, గోంగూర పప్పు, ఫ్రైలు, సైడ్ డిష్లు ఏం చేయలేదు వర్క్ ఉన్న రోజు. ఇంకా నాకైతే గోంగూర పప్పు ఉంటే ఏం అవసరం లేదు, మా వారికి అయితే మెంతికూర పప్పు అంటే ఇష్టము. నేనైతే గోంగూర పప్పు 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను. తినేసి ఇంకా మా వారికి కూడా లంచ్ ప్యాక్ చేశాను. పాపని తీసుకొని వచ్చినప్పుడు లంచ్ ఇచ్చేసి పాపని తీసుకొని వస్తాను. అన్నట్లు మీ ఇంట్లో ఏం చేశారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, భూమిస్ కిచెన్. న్యూ యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. లంచ్ జల్దీ ప్యాక్ చేసేసి ఇంకా మా వారికి ఇచ్చేస్తాను. నేను వెళ్ళేలోపు మా పాప కూడా వచ్చినట్లుంది, అప్పుడే మెట్ల మీదకి వచ్చేసింది. తను నాకు బ్యాగ్ ఇచ్చేసింది, స్కూల్ బ్యాగు. నేను ఇచ్చేసి వస్తాను డాడీకి లంచ్ అని వెళ్తుంది. చాలా హుషారు. లంచ్ ఇచ్చేసి ఇంకా తను పైకి వచ్చేస్తుంది. వర్షం ఎప్పుడు వస్తుందో ఏమో. బట్టలన్నీ అయితే కింద చాలా వేసాను. ఇదైతే స్కూల్లో వాటరే తాగలేదు అసలు, ఒక్క చుక్క అంటే ఒక చుక్క తాగింది అసలుకి. టీచర్లు కూడా చెప్తున్నారో లేదో మరి పిల్లలకి వాటర్ తాగమని.